రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. 2029లో లోకసభ ఎన్నికలు జరిగినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానీ భారతీయ జనతా పార్టీకి కానీ అతిపెద్ద అడ్డంకి ఏది, అతిపెద్ద సమస్య ఏంటి, అతిపెద్ద హిమాలయం అంతటి ఎత్తైనటువంటి ఇబ్బంది ఏంటి? విపక్షాలు చిరిచిలి ఉన్నాయి. విపక్షాలను చూస్తే భయం కలగటం లేదు. రాహుల్ గాంధీని చూస్తే ఆయన కాంగ్రెస్ పార్టీ కన్నా భారతీయ జనతా పార్టీ ప్రచారకర్త బీజేపీకి ఓట్లు వేయించడంలో ఎక్స్పర్ట్ అనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలన్నీ కూడాను బలహీనపడుతున్నాయి. తండ్రులు కొడుకులకి ఆధిపత్యం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో అనేక రాష్ట్రాల్లో వైఫల్యాలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ ప్రభుత్వము మరొక్కసారి గెలవడానికి 2029 లోక్సభ ఎన్నికల్లో గెలవడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అడ్డంకి ఏమిటి? ప్రధానమైనటువంటి అడ్డంకి ఈ దేశంలో ఉన్నటువంటి యువ ఓటర్లు. జెన్ జీ అని, జెన్ ఆల్ఫా అని, మిలీనియల్స్ అని రకరకాల పరిభాషల్లో చెప్పేటటువంటి యువ ఓటర్లు ఎటువైపు వెళ్తారు? ఇది 2029లో మోదీ ముందున్నటువంటి అతిపెద్ద ప్రశ్న. ఎందుకంటే ఈ యువ ఓటర్లకు సమాచారం అందటంలో ఇబ్బంది ఉంది. గతంలో ఉన్నటువంటి సమాచార వ్యవస్థలు, న్యూస్ పేపర్లు కావచ్చు, టీవీ ఛానల్స్ కావచ్చును, ఇవన్నీ చిన్నాభిన్నమైపోతున్నాయి. ఈవెన్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ కూడా అప్రాసంగికమైపోతున్నాయి, ఇర్రిలవెంట్ అయిపోతున్నాయి. ఒక గంట సేపు డిబేట్నో డిస్కషన్నో చూడటానికి బదులు ఒక రీల్లో ఉన్నటువంటి ఒక కామెడీ జోకుని చూసి యువకుడు తన అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈ సమయంలో ఈ గ్రూప్ని ప్రధానమంత్రి ఎలా చేరాలి, బీజేపీ ఎలా చేరాలి? ఇది బీజేపీ ముందున్నటువంటి అతిపెద్ద సమస్య. ఎందుకంటే 2024లో ఫస్ట్ టైం ఓటర్స్, మొట్టమొదటిసారి ఓటు వేసిన వాళ్ళ సంఖ్య 1,80,00,000. ఈ 1,80,00,000 కొత్త ఓటర్లు, ఫస్ట్ టైం ఓటర్స్ని టార్గెట్ చేసింది, ట్యాప్ చేసింది, వాళ్ళ ఎనర్జీస్ని ఛానలైజ్ చేసింది బీజేపీ. అంతకుముందు యువ ఓటర్లని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. 2014లో మోదీ మొట్టమొదటిసారి యువ ఓటర్లను చైతన్యపరిచే రకరకాల కార్యక్రమాలు తీసుకున్నారు. ఉదాహరణకి మేరా పెహ్లా ఓట్ దేశ్ కే లియే అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా ఫస్ట్ టైం ఓటర్స్ని 2014లో మోదీ కలిశారు. అదేవిధంగా నమో వారియర్స్ పేరిట యువకులను ఎన్లిస్ట్ చేయటము, ప్రతి పోలింగ్ బూత్లో 50 మంది చొప్పున ఎన్లిస్ట్ చేయటము, వాళ్ళ సమావేశాలు నిర్వహించటము, చాయ్ పే చర్చా, అదేవిధంగా టౌన్ హాల్ సమావేశాలు, వీటి ద్వారా యువకుల దగ్గరికి 2014లో వెళ్ళి ఈ 1,80,00,000 ఫస్ట్ టైం ఓటర్స్లో అత్యధికుల్ని మోదీ తన వైపు తిప్పుకోగలిగారు. ఈసారి పరిస్థితి ఏంటి? 2029 2-3 సంవత్సరాలు ఉంది. 2029 అంటే 28 చివరి భాగం నుంచి ఎలక్షన్ మోడ్లోకి వచ్చేస్తాము. కాబట్టి చేసేది ఏది ఉన్నా కూడాను 2026 చివరి 4 నెలలు, 2027 మాత్రమే రాజకీయ పార్టీల దగ్గర ఉన్నటువంటి సమయం. కాబట్టి వీళ్ళ ముందున్నటువంటి సమస్య ఏంటంటే 14 నుంచి 29 ఏళ్ల వయసున్నటువంటి జనాభా ఈ దేశంలో 40,70,00,000. ఇది నియర్లీ 30%, కొంచెం తక్కువ, కానీ 30% ఓటర్లు అయితే ఫస్ట్ టైం ఓటర్స్ అయి ఉంటారు, లేకపోతే 1-2 సార్లు ఓట్లు వేసిన, ఒకసారి ఓటు వేసిన వాళ్ళు, 2 సార్లు ఓటు వేసిన వాళ్ళు అయి ఉంటారు. యువకులు ప్రధానంగా అయి ఉంటారు. కాబట్టి ఈ యువకులు ఎటువైపు వెళ్తారు అన్నది బీజేపీ ముందున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య. ఎందుకంటే 2014 నాటి వాతావరణం ఈరోజు లేదు. ముఖ్యంగా 15 సంవత్సరాలు ఏకబిగిన పరిపాలించిన కారణంగా ఫస్ట్ టైం ఓటర్స్ ఈరోజు 14 ఏళ్ళు, 15 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళు కన్ను తెరిచి రాజకీయాలను అర్థం చేసుకుని అసలు ఈ దేశ ప్రధానమంత్రి ఎవరని తెలుసుకుంటే వాళ్ళకి మోదీ కనిపించారు. 2014 నుంచి ఇప్పటి వరకు మోదీయే కనిపించారు. 15 సంవత్సరాలు అంటే 3 ఏళ్ల పిల్లవాడు కొద్దిగా రాజకీయాలను అర్థం చేసుకుంటే మోదీ కనిపించాడు. కాబట్టి
మోదీ తప్ప వేరే ప్రభుత్వం చూడలేదు. 2014కి ముందున్నటువంటి పరిస్థితులు కూడా ఈ తరానికి తెలియవు. కాబట్టి వీళ్ళు ఇప్పటి కొలమానంతో లెక్కిస్తారు. కాబట్టి ఈ ఓటర్లు ఎటు వెళ్తారు? ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ విషయాన్ని ఇప్పటికే అపోజిషన్ కూడా గుర్తించింది. కాంగ్రెస్ యువకుల్ని చేరేందుకు ఛాత్రోంకి గూంజ్ పేరిట కార్యక్రమాలు నిర్వహించింది. రాహుల్ గాంధీ కూడా భారత్ జోడోలో యువకుల్ని చేర్చుకునేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీ కూడా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి ప్రాంతంలో యువ ఇన్ఫ్లుయెన్సర్స్ని చాలా పెద్ద ఎత్తున ఉపయోగించింది. అయితే ఇది దేశవ్యాప్తంగా చేయటంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతోంది. కారణం ఏంటంటే దాని దగ్గర నెట్వర్క్ లేదు. కానీ రకరకాల యువ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ బీజేపీ ప్రభుత్వాన్ని 15 సంవత్సరాలు చూసి విసిగిపోయినటువంటి వాళ్లను ట్యాప్ చేయటం ఒకటి, పార్టీ చేసినటువంటి పనుల గురించి సరైనటువంటి సమాచారము ఇవ్వడంలో పార్టీ విఫలమైన కారణంగా దీని గురించి చెడు అభిప్రాయం ఉన్నవాళ్ళు, ఇటీవలి రకరకాల ఉద్యమాల వల్ల నెమ్మదిగా దూరం అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వర్గాన్ని ట్యాప్ చేసేందుకు సోషల్ మీడియాలో ఇప్పటికే అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉదాహరణకి గ్రేటా థున్బర్గ్ ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అనే పేరుతోటి ఒక గ్రూప్ని నడుపుతోంది. దీని ద్వారా యువకుల్ని మొబిలైజ్ చేసి వీళ్ళలో పర్యావరణ అనేది ఒక కారణము సాకు, కానీ వాస్తవానికి మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దానిలో చాలా పెద్ద ఎత్తున చేయటం జరుగుతోంది. స్టూడెంట్ ప్రొటెస్ట్ అనేటటువంటి ఒక హ్యాష్ ట్యాగ్ ఉంది, చాలా పాపులర్ హ్యాష్ ట్యాగ్. సేవ్ ఎడ్యుకేషన్ ఉంది, క్యాన్సిల్ ఎగ్జామ్స్ ఉంది, అదేవిధంగా జస్టిస్ ఫర్ నీట్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటు స్టూడెంట్స్ అగెయిన్స్ట్ విక్టిమైజేషన్ ఇన్ ఎడ్యుకేషన్ అనే పేరుతోటి కూడా ఒక హ్యాష్ ట్యాగ్ నడుస్తోంది. ఇవన్నీ కూడాను విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు వీళ్ళని ట్యాప్ చేసి వీళ్ళలో ఉన్నటువంటి యాస్పిరేషన్స్, ఆకాంక్షలను నెమ్మదిగా అసంతృప్తిగా మార్చటము, ఈ అసంతృప్తిని బీజేపీ ప్రభుత్వపు నరేంద్ర మోదీ వ్యతిరేకతగా మార్చటము, ఈ వ్యతిరేకతను చిట్ట చివర ఓటుగా మార్చటం, ఈ ప్రయత్నాలు చాలా పెద్దగా జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ యువకులను ఏ విధంగా చేరుతుంది, ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్స్ని ఎలా చేరుతుంది, 1-2 సార్లు ఓటు వేసినటువంటి మిలీనియల్స్ కావచ్చును, జెన్ జీ కావచ్చును, లేకపోతే జెన్ ఆల్ఫా కావచ్చును. జెన్ ఆల్ఫా అంటే యాక్చువల్గా వాళ్ళు 17 ఏళ్ల వయసే పరిమితి, వాళ్ళు ఓటర్లు కారు, కానీ వాళ్ళ ప్రభావం కూడా ఖచ్చితంగా ఓవరాల్ సిచ్యువేషన్ మీద ఉంటుంది. కాబట్టి ఈ వర్గాలను నరేంద్ర మోదీ చేరేందుకు ఏం చేస్తారు, ఆయన వ్యూహం ఏమిటి, దీన్ని ఏ రకంగా అడ్రస్ చేస్తారు, వాళ్ళ ఆకాంక్షలను ప్రతిఫలించేలాగా ఏ రకంగా ఆయన వ్యూహం ఉండబోతోందన్నది 2029 లోకసభ ఎన్నికల గెలుపోటముల్ని నిర్ధారిస్తుంది. ఎందుకంటే యువకుల్లోని అసంతృప్తిని చిన్న లోకసభ నియోజకవర్గాల్లో గనక కొన్ని నియోజకవర్గాలు ఏరియా వైజ్ చిన్నవి, చాందినీ చౌక్ కావచ్చు, న్యూఢిల్లీ సౌత్ కావచ్చు, ఇవన్నీ చిన్న నియోజకవర్గాలు, క్యాంపెయినింగ్ చాలా ఈజీ. ఆమ్ ఆద్మీ పార్టీ విజయాలు సాధించినటువంటి ఏరియా ఇది. అదేవిధంగా తొందరగా యువకులు అసంతృప్తి చెందే ఏరియా, లేదా లక్షద్వీప్, లద్దాఖ్ వంటి ప్రాంతాలు చిన్న నియోజకవర్గాలు, దాద్రా నగర్ హవేలీ, వీటిలో బీజేపీని ఓడించడం ద్వారా నంబర్ని పెంచేటటువంటి, విపక్షాల నంబర్ని పెంచే ప్రయత్నం జరగవచ్చు. కాబట్టి బీజేపీ 2029లో యువకుల ఓట్ల కోసం ఏం చేస్తోంది అన్నదే ఆ పార్టీ గెలుపోటముల్ని నిర్ధారిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.